Light, camera, rolling, music. ఎప్పుడు క్లాస్కి వచ్చాడు నువ్వేట్రా పూల పూల సొక్క వేసుకుని మాస్క్ దిగబడ్డా అవతల క్లాస్ హీరోలు అందరూ మాస్ సొక్కలు వేసుకుని మాస్ హీరోల కింద వస్తుంటే మీ వద్దు తప్పు వచ్చిందండి. క్లాస్ హీరోలు మాస్క్ వస్తున్నారా? ఎవరు? బొమ్మరిల్లి సిద్ధార్థ మాస్క్ వచ్చాడా? ఎవరితో వచ్చాడు? ఎలా వచ్చాడు? మల్టీ డైమండ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బెల్లంకొండ సురేష్ గారు, బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాతలుగా అలా మొదలైందంటూ అదిరిపోయిన ఇచ్చిన నందిని రెడ్డి గారి దర్శకత్వంలో ఆవిడ రెండో చిత్రంగా మన బొమ్మరిల్లి సిద్ధార్థ, అందాల బొమ్మ సమంత, మరి అందాల బొమ్మ నిత్యమైన కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన మంచి కామెడీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ అని టైటిల్ పెట్టగా కాదు, కథా కథనం కూడా జబర్దస్త్ గా ఉండాలి. పెళ్ళైతే మూడే పనులు: వంట, ఫినిష్. డబ్బు నా చేతిలో పెడితే నీ పని అయిపోయినట్టే. జబర్దస్త్ గా లేకపోతే కథా కథనాలు కథ చెప్తే నేను ఎంత జబర్దస్త్ కూడా తెలుస్తుంది. జబర్దస్త్ కథలోకి వెళ్తే మన హీరో పేరు బైర్రాజు. మనోడు అలసరగా తిరుగుతూ ఆకతాయిగా తిరుగుతూ అప్పులు చేస్తా హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తూ హైదరాబాద్ లో చిన్న ఇబ్బంది అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ బీహార్ వెళ్ళి అక్కడ కూడా అల్లసల రూపంలో తీసి అప్పులు చేసి అక్కడ ఒక గ్యాంగ్ మోసం చేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి తన ఫ్రెండ్తో కాలం గడుపుతున్న సమయంలో అనుకోకుండా హీరోయిన్ ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ మీద ఒక ఐడియా ప్లాన్ చేసుకుంటే ఆ ఐడియాను దొంగ సైడ్కి ఈనేసి ఒక మ్యారేజ్ ఈవెంట్ ఆర్గనైజేషన్లో ఐడియాను తన ఐడియాగా చెప్పేసి ఆ అమ్మాయికి రావాల్సిన ఉద్యోగం మనోడు కూడా వేస్తాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి ప్లాన్ చేసి చిన్న ఏడిపేసి ఆ అమ్మాయి కూడా ఉద్యోగంలో బాగా సంపాదించేది. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉండగా అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఆ ఉద్యోగం వదిలేసి ఇద్దరు బయటకు వచ్చి వేరే వాళ్ళు ఇచ్చిన ఐడియాతో సొంతంగానే ఒక ఆర్గనైజేషన్ పెడతారు. అదే శ్రేయ మ్యారేజ్ ఈవెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరూ కలిసి దినదిన ప్రవర్తమానంగా పైకి ఎదిగి గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇడిపోతారు. ఇడిపోయిన తర్వాత వీళ్ళ జీవితాల్లోకి సరస్వతి అని ఒక అమ్మాయి ఎంటర్ అవుద్ది. అలాగే ఒక డాన్ క్యారెక్టర్ శ్రీహరి గారిది, సరస్వతి అనే అమ్మాయి నిత్యమేనను. ఈ రెండు క్యారెక్టర్లు ఎంటర్ అయ్యి ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేసినాయి, ఎలాంటి మలుపులు తిప్పినాయి, వీళ్ళ జీవితాన్ని ఎన్ని రకాలుగా కష్టపెట్టినాయి, ఎన్ని రకాలుగా ట్విస్టులు ఇచ్చినాయి అనేది ఆద్యంతో నవ్వించేలా చూపిస్తూ చివరికి వీళ్ళిద్దరిని ఎలా కలిపిందనే పాయింట్ తోటి మన ముందుంచారు నందిని రెడ్డి గారు తన రెండో సినిమా కథ. అది జబర్దస్త్ కథ. బ్యాండ్ బాజా బరాత్. అదేంట్రా నువ్వు చెప్పిన కథ ఏంటా? హిందీ బొమ్మ గుర్తుకొచ్చింది. పూర్తిగా తీసుకుంటది. అదండి రైట్స్ కొని తీస్తే రీమేక్, కొనకుండా తీసారనుకోండి స్ఫూర్తి. అమ్మాయిలతో కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అన్నీ ఇచ్చేస్తారు. చదువు రాకపోయినా అమ్మాయిల క్యారెక్టర్ని మాత్రం బాగా చదివా. మరి జబర్దస్త్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే మన సిద్ధార్థ్ అండ్ సమంత అండ్ నిత్య మేనన్ ఈ కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఆ తర్వాత మన శ్రీహరి గారు, సీనియర్ నటుడు సురేష్ గారు, షియాజీ షిండే గారు, అదే విధంగా ధర్మూర్ సుబ్రహ్మణ్యం గారు, తెలంగాణ శకుంతల, ఆ తర్వాత మన నల్లవేణు, తర్వాత తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, ఇలా మంచి మంచి ఆర్టిస్ట్ అందరినీ క్లబ్ చేసి అద్భుతంగా మలిచింది నందిని రెడ్డి. అద్భుతాన్ని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆర్టిస్టులు. వాళ్ళందరి గురించి ఎందుకని సమంత గురించి ఈ సినిమాలో చెప్పాలంటే కొంత గ్లామర్ బాగా పెంచిందిరా. నిత్యామిని మాత్రం ఎప్పుడులాగే ముసుగేసుకుంది. మన హీరో సిద్ధార్థ మాత్రం మాసలో కాపాడడానికి నీకులాగే పూల పూల చొక్కాలేసి బాగా ట్రై చేశాడు. డబ్బు నా చేతిలో పెడితే నీ పని అయిపోయినట్టే. ఈ జబర్దస్త్ సినిమాకి జబర్దస్త్ టెక్నీషియన్ గురించి చెప్పాలంటే ఈ సంజయ్ లోక్నాథ్ అండ్ ముత్తుస్వామి ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ప్రాణం, కరెక్ట్ గా చెప్పు. ఆ తర్వాత ఈ సినిమాకి ఎడిటింగ్ బాధ్యత నిర్వహించినటువంటి కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఈ సినిమా విషయానికి వస్తే ఈయన కత్తెరకి పదును దగ్గరట్టుందిరా. ఆ తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి తమన్ ఎస్ఎస్ రొటీన్ ప్యాటర్న్ గా దూరంగా మంచి మెలోడియస్ మ్యూజిక్ అందించారు. కరెక్ట్ గా చెప్పు. ఈ సినిమాకి మాటలు అందించిన వెలుగొండ శ్రీనివాస్ బాగా పేరే అక్కడక్కడ. ఆ తర్వాత ఈ సినిమాకి మరి నిర్మాత అయినటువంటి మనం బెల్లంకొండ సురేష్ గారు ఒక మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్
కూడా తీసుకొచ్చి మళ్ళీ సినిమా చేయడం ఆయన సిద్ధార్థుడు ఆయన ప్రయాణం అలా కానీ ఆ తర్వాత ఈ సినిమా దర్శకురాలు మన అలా మొదలైంది అంటూ అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి దర్శకురాలు వాళ్ళ బివి నందిని రెడ్డి గారు. అలా మొదలైంది అంటూ ఒక మంచి కథా కథనంతో మన ముందుకు వచ్చిన నందిని రెడ్డి గారు తన ద్వితీయ ప్రయత్నంగా మన ముందుకు వస్తారు అంటే దాని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా తూచని ఆవిడ నేను జబర్దస్త్ అంటే మనం మాత్రం ఎలా ఒప్పుకుంటాం? మేఘమాల చాటునున్నాడే జబిల్లి వెన్నెల్లోన ఒలివేస్తున్నాడే నా కోసం చుక్కలతోటి పల్లకి పంపాడే హోయాపో మత్తెక్కించే జావలి పాడాడే నేరానంటున్నా. అలా మొదలైంది అంటూ విభిన్నమైన కథాకథనాలతో మంచి సినిమా అందించిన మన నందిని రెడ్డి గారి దర్శకత్వంలో ఆవిడ రెండో చిత్రంగా మన ముందుకు వచ్చిన చిత్రం ఈ జబర్దస్త్. మనందరికీ ఇష్టమైన మనకందరికీ నచ్చిన మన హీరో సిద్ధార్థ్ హీరోగా అందాల బొమ్మలు సమంత నిత్యమైన కాంబినేషన్లో ఈ సినిమా రూపొందించబడింది. దీనికి బెల్లంకొండ సురేష్ లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ ఈ సినిమాని నిర్మించారు. ఇంత మంచి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది, అది నందిని రెడ్డి రెండో సినిమా అనేప్పటికీ ఖచ్చితంగా మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఆ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి మాత్రం నిరాశ ఎదురైందండి. ఎక్కడ కొత్తదనం లేకుండా కొత్త ట్విస్టులు లాంటివి కానీ లేకపోతే కొత్తదనంగా చూపించాలనే ఇది కానీ ఎక్కడ లేకుండా ఒక సాధారణ సాఫీ కథను చూపించారు నందిని రెడ్డి గారు. ఈ సినిమా కూడా బాగా స్లోగా నడవటం, ఈ నడిచిన చేపు కూడా ఏయో ఉపకథలన్నీ వచ్చేసి అసలు కథను మరుగుని పెట్టడం, తర్వాత అసలు కథ ఓపెన్ అవటం, ఇలా ఎన్నో మైనస్లు ఉన్నా కూడా ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ప్రాణం అవటం, మ్యూజిక్ బాగోవటం, మంచి సాంగ్స్ తమను అందించడం, దాన్ని విజువల్గా అద్భుతంగా చూపించిన నందిని రెడ్డి, దానికి ప్రాణం పోసిన ఫోటోగ్రఫీ, ఇవన్నిటిని కూడా కొన్ని ప్లస్లుగా చెప్పుకుని ఒక మామూలు సినిమా ఏదైనా చూద్దాం అనుకున్న వాళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మన నందిని రెడ్డి సినిమా రెండో సినిమా ఎలా ఉంటుందో చూద్దాం రా అని వెళ్ళినటువంటి ఖచ్చితంగా నిరాశపడుతుంది. మరి ఇలాంటి ప్రయత్నం ఎందుకు జరిగిందనే దాన్ని పక్కన పెడితే ఇండస్ట్రీలో ప్రతి సక్సెస్ఫుల్ దర్శకుడికి ద్వితీయ యజ్ఞం ఉంది. రెండో సినిమా ఫెయిల్యూర్ చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మూడో సినిమాతో మళ్ళీ సూపర్ హిట్లు కొట్టారు. ఇది సెంటిమెంట్గా ద్వితీయ యజ్ఞం అలా జరుగుతూ ఉంది. ఆయన చేత నందిని రెడ్డి గారికి ఇది ద్వితీయజ్ఞం అవుద్దో ద్వితీయజ్ఞం కాకుండా నిలబెడతారో ప్రేక్షకులు తెలియదు. కానీ ఎక్కువ శాతం ద్వితీయజ్ఞం అవుతుందేమో అనే మాటకి ఎక్కువ వినపడుతుందండి. ఇంకా భవిష్యత్తులో మరి ఇలాంటి తప్పులు జరగకుండా మంచి కథా కథనాలతో మనం ముందుకు రావాలని నందిని రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ అభిలాషిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదల చాలా సినిమాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పాలంటే నేను వెళ్ళాలి కాబట్టి అప్పుడు దాకా వెళ్ళొచ్చేస్తానండి. మీరు జబర్దస్త్ని ఎంజాయ్ చేస్తానండి. జబర్దస్త్ సినిమాలు ఏమొచ్చినాయో చూసి వాటి గురించి జబర్దస్త్గా అన్ని విషయాలు మీకు చెప్పేస్తాను. అప్పుడు దాకా ఉంటానండి. మీ ఎర్రబాబు అండి. జబర్దస్త్ అండి. अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम ये तो अल्लाह 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 नाम तेरे नाम ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम ये जिया जिया उयालुगे अरेबिया जैया जैया चिंदाड़े दमा मिया